చూస్తే పహల్గామ్ ఉగ్రదాడి విచారణలో కీలక ముందడుగు పడింది. టూరిస్ట్ రిషి భట్ సెల్ఫీ వీడియోలో కీలక సమాచారం లభించింది. రిషి భట్ అనే పర్యాటకుడిని జిప్ లైన్లోకి పంపే ముందు ఆపరేటర్ అల్లాహో అక్బర్ అని నినాదాలు చేయడాన్ని కీలక ఆధారంగా భావిస్తున్నారు. ఆ మేరకు రిషి భట్ సెల్ఫీ వీడియోలో ఆపరేటర్ నినాదాలు రికార్డయ్యాయి. అదే సమయంలో ఉగ్రవాదుల కాల్పుల శబ్దాలు వినిపించగా అల్లాహో అక్బర్ అంటూ ఉగ్రవాదులు సైతం నినాదాలు చేసినట్లు స్పష్టమైంది. దీంతో ఉగ్రవాదులపై జిప్ లైన్ ఆపరేటర్కు ముందే సమాచారం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా అసోసియేటెడ్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు. రైట్ రవి, మొత్తానికి పహల్గామ్ దాడికి సంబంధించి ఎన్ఐఏ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణని ఆల్మోస్ట్ ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉంటారో సో ఈ ప్రత్యక్ష సాక్షులను కూడా విచారిస్తూ కొంత డేటాని సేకరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మనం చూస్తుంటే ఈ పహల్గామ్ దాడి పైన ఎన్ఐఏ చేస్తున్నటువంటి దర్యాప్తు కీలకమైనటువంటి అంశాలను కూడా బయటికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అంతేకాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వీడియో ఒకటి హల్చల్ అవుతుంది. ఏంటంటే అది అక్కడ ఏదైతే పహల్గామ్ లో ఉన్నటువంటి ఒక జిప్ లైన్ అవుతుంది. సో ఈ జిప్ లైన్ ఆపరేటర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ టూరిస్ట్ రిషి భట్ అనేటటువంటి అతన్ని ఆ లైన్ లోకి వదిలేటటువంటి సందర్భంలో అతను కొన్ని నినాదాలు చేస్తాడు, కొన్ని మతపరమైనటువంటి నినాదాలు చేస్తాడు. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి నినాదం చేయడంతో ఒక్కసారిగా దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ జిప్ లైన్ ఆపరేటర్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ రిషి భట్ ని ఆ లైన్ లోకి వదిలేటటువంటి సందర్భంలో అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉంటాడు. సో ఆయన తీసుకునే సందర్భంలో వెనక కాల్పులు జరుపుతూ ఉన్నటువంటి దృశ్యాలు కావచ్చు, అలాగే కాల్పులకు సంబంధించినటువంటి శబ్దం కూడా వస్తుంటది. అయితే ఇవన్నీ శబ్దాలు వస్తున్నప్పటికీ కూడా ఈ జిప్ లైనర్ లోకి ఆ జిప్ ఆపరేటర్ ఎందుకు అతన్ని అనుమతించాడు, అంతేకాకుండా అనుమతించిన సందర్భంలో మతపరమైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి నినాదాలు ఎందుకు చేశాడు అనేటువంటి కోణంలో ప్రస్తుతానికి ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఉగ్రదాడులకు సంబంధించి ముందుగానే ఈ జిప్ లైన్ ఆపరేటర్ కి సమాచారం ఉంది అనేటటువంటి కోణంలో ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతానికి అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఈ ఉగ్రదాడి జరిగిన వెంటనే కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి సమాచారాన్ని కానీ మనం కానీ చూస్తే కొంతమంది ఎవరైతే ఉగ్రవాదులు వచ్చారో ఉగ్రవాదులు వస్తున్నారు అనేటటువంటి విషయం కొంతమంది స్థానికులకు తెలుసు. ఎందుకంటే అక్కడ కొంతమంది పారిపోతూ ఉంటే, అంటే ఆ శబ్దానికి తిరిగి చాలా మంది పరిగెడుతూ ఉంటే వాళ్ళని అక్కడే ఉన్నటువంటి కొంతమంది శాలువాలు అమ్మేటటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా గుర్రాలకు సంబంధించినటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళొద్దు, అది మామూలుగా సాధారణంగా జరిగేటటువంటి ఒక చిన్న ప్రక్రియ మాత్రమే అని చెప్పేసి కొంతమందిని మిస్గైడ్ చేశారని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి నేపథ్యం. మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి చాలా మందికి స్థానికులకు ఈ ఘటనకు సంబంధించి కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమంది రెక్కీ కూడా చేశారు, రెక్కీ చేసి వాళ్ళకి సమాచారం కూడా ఇచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ జిప్ లైనర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి జిప్ లైన్ ఆపరేటర్ కి ఖచ్చితంగా దీని మీద సమాచారం ఉండి ఉండవచ్చు అనేటువంటి కోణంలో ప్రస్తుతానికి ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు అయితే దీని మీద విచారణ అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. రైట్ రాజు, అంటే చాలా మంది పర్యాటకులు కూడా వాళ్ళ సెల్ఫీ వీడియోలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు పర్సనల్ గా వీడియోలు తీసుకున్నటువంటి సందర్భాల్లో చాలా మంది అనుమానిత వ్యక్తులు ఉన్నారు అనే విధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. వీటిపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ఎన్ఐఏ దాదాపుగా కూడా మనకున్న సమాచారం మేరకు 25 మంది ప్రత్యక్ష సాక్షులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని రికార్డు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ దాడికి సంబంధించినటువంటి దర్యాప్తుని చాలా వేగంగా అనేక కోణాల్లో కూడా విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వచ్చినటువంటి ఉగ్రవాదులు ఎలా వచ్చారు, వచ్చేటటువంటి వాళ్ళు ఎగ్జిట్ మార్గంలో వచ్చారా, లేకపోతే ఎంట్రీ మార్గంలో వచ్చారా, లేకపోతే ఈ పహల్గామ్ తో పాటు బైసరన్ లోయకు సంబంధించి ఈ మధ్యలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల నుంచి దిగి వచ్చారా, సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సో వాళ్ళకి సంబంధించినటువంటి మొదటి కదలికలు ఎక్కడ కనిపించాయి అనేటటువంటి కోణంలో తొలుత
విచారించారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా టార్గెట్ చేశారు అంటే చాలా మంది కూడా చెప్తున్నారు హిందువుల ముస్లింల అని తెలుసుకున్న తర్వాత కాల్చారని చెప్పేసి. సో అంత సమయం ఉండిందే అంటే అంతమంది ఉన్నారు కదా, అక్కడి నుంచి తప్పించుకుపోయేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అసలు ఎలా జరిగింది, అసలు ఘటనకు సంబంధించినటువంటి చర్యలు ఎలా, ఉగ్రవాదుల కదలికలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ లో వచ్చారు అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా 25 మంది ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో 2 ఉగ్రవాదులు మాత్రం ట్రాక్ సూట్ లో ఉన్నట్టు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎగ్జిట్ పాయింట్ దగ్గర టూరిస్ట్ పైన ఉగ్రవాదులు కాల్పులు చేస్తారట. అంటే మనం చూస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ విజువల్ లో చూస్తే మనం ఆ విజువల్ లో అతన్ని జిప్ లైనర్ ఆపరేటర్ అతన్ని పంపించినటువంటి నేపథ్యంలో రిషి భట్ ని ఆయన ఎగ్జిట్ పాయింట్ నుంచి ఎంట్రీ పాయింట్ నుంచి పోతూ ఉంటాడు అనమాట. పోయేటప్పుడు ఆయనకి ఆపోజిట్ లో రన్ చేస్తూ ఉంటారు. అంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి కాల్పులు చేస్తారు. అంటే ఎవరైతే బయటికి వెళ్ళేటటువంటి ప్రాంతంలో నుంచి ఎదురుగా వచ్చి లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండేలాగా వాళ్ళు కాల్పుల్ని ఎంచుకున్నట్టు, ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ దర్యాప్తులో ఈ కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని విచారణని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.